బాస్ ఈజ్ బ్యాక్. అవును, ఖైదీ నంబర్ 150తో బాక్స్ ఆఫీస్ ని రఫ్ ఆడించేందుకు థియేటర్లలోకి వచ్చాడు చిరు. వచ్చి రాగానే తన సత్తా ఏంటో చూపించాడు. తాను ఎప్పటికీ రికార్డుల రారాజేనని మరోసారి నిరూపించుకున్నాడు. Boss is back. Mega star is number 1. Yeah! I'm back to the chalo. My hit of love doesn't matter. Boss is back. Mega star. మెగాస్టార్ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇంకా చెప్పాలంటే 3 రోజుల ముందే సంక్రాంతి వచ్చేసిందా అన్నట్టుగా కనిపించింది. అర్ధరాత్రి నుంచి చాలా చోట్ల ప్రీమియర్ షోస్ వేయడంతో థియేటర్ల దగ్గర మెగా అభిమానుల సందడి నెలకొంది. భారీ కటౌట్లు, బాణాసంచా పేలుళ్లు, డప్పు మేళాల దరువుతో సంబరాలు జరుపుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. బాసు చూపిండి గ్రేసు. నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. లక్షల కోట్ల నల్ల డబ్బున్న ఒక మల్టీనేషనల్ కంపెనీతో వేల రూపాయలు చూడని రైతు పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. ఇవి కార్పొరేట్ పాలిటిక్స్ తట్టుకోలేవు. ప్రపంచవ్యాప్తంగా 2800 థియేటర్లలో, తెలుగు రాష్ట్రాల్లో 2300 థియేటర్లలో మెగాస్టార్ సందడి చేశారు. అభిమానుల కోలాహలం మధ్య ఏపీ, తెలంగాణలో ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి బెనిఫిట్ షోలు ప్రారంభమయ్యాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సినిమా తిలకించారు. ఇక సినిమా సూపర్ హిట్ అని అన్నారు మెగాస్టార్ సతీమణి సురేఖ. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమాను ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక తన తండ్రి సినిమాకు స్టైలిస్ట్ గా వ్యవహరించారు చిరు పెద్ద కుమార్తె సుష్మిత. ఇక చిరంజీవి సినిమాలో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ మెంబర్స్ భాగస్వాములయ్యారు. ఇక కాస్ట్యూమ్స్ పరంగా ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉంది సినిమా? బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. మొదటి నిర్మాణంలో వచ్చిన మూవీ. ఓకే, అండ్ కాస్ట్యూమ్స్ పరంగా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎలా అనిపించింది స్క్రీన్ మీద చూస్తే? వెరీ సాటిస్ఫైయింగ్ అండి, చాలా కష్టపడి చేసాము. బట్ ఐమ్ రియల్లీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. యా, బట్ చిరంజీవి గారు ఏమన్నారు మీ కాస్ట్యూమ్స్ ఇస్తున్న టైంలో? ఈ అతని వైపు నుంచి ఏమైనా ఒపీనియన్స్ వచ్చాయో? మీకు కంప్లీట్ గా ఫ్రీడమ్ వచ్చేదా ఎలాగా? As a whole picture, this is beautiful. Which song you love the most? Kummudu, let's do Kummudu, obviously. Thank you. ప్రతి ఒక్కరు కూడా అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అని అంటున్నారు. అందుకే ప్రజలు కూడా, బయట అభిమానులు కూడా అదే విధంగా కుమ్మేస్తున్నారు. ఓటు స్టూడియో. ఇక మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150ను చూసేందుకు అల్లు అర్జున్ సతీ సమేతంగా వచ్చాడు. అయితే జన అభిమానాన్ని దాటి థియేటర్కు వెళ్లేందుకు బన్నీ చాలా కష్టపడాల్సి వచ్చింది. భారీ సంఖ్యలో సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిన అభిమానుల్ని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో అలా ఇబ్బంది పడుతూనే అభిమానుల్ని తప్పించుకుని ఎలాగో అలా థియేటర్లోకి చేరుకున్నాడు బన్నీ. సినిమా అదిరిపోయిందని అన్నారు డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్. దాదాపు 10 ఏళ్ల తరువాత వెండి తెరపై బాస్ ని చూడటానికి 2 కళ్ళు చాలేదని అన్నారు. ఇప్పుడే ఐ థింక్ హీస్ బ్యాక్ అంటే ఒక ఈవెంట్ లా ఉంది. అండ్ ఇట్స్ నాట్ లైక్ అ ఫిల్మ్, ఇట్స్ మోర్ లైక్ అన్ ఈవెంట్ అండ్ థరోలీ ఎంజాయ్డ్. అందుకే హరీష్ గారు, నేను కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోనే చూడాలని చెప్పేసి వచ్చాను. ఇట్ వాస్ ఫెంటాస్టిక్, ట్రీట్. అంటే ఫ్యాన్స్ అందరు కూడా ఇట్స్ ట్రీట్. ఇట్స్ మోర్ లైక్ అన్ ఈవెంట్ అండి, ఇట్స్ నాట్ లైక్ అ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్.
మోర్ లైక్ ఎన్ ఈవెంట్ ఫెంటాస్టిక్. అండ్ ఆయన చూస్తూ ఉంటే అసలు మళ్ళీ ఒక్కొక్క పాట గురించి ఒక్కొక్కసారి చూడాలనుకుంటున్నా. చింపి ఎరగ తీశారు బాస్. బాస్ ఈస్ బ్యాక్ విత్ ద బ్యాంక్. బ్లాక్ బస్టర్. Thank you. Congrats to Vinay garu and entire team. Yeah, congrats to Vinayak garu and DSP and Ram Charan garu and everybody and DSP and everybody associated with the film. Thank you. The boss is back. Get ready for deadly dance. Get ready. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయినా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు. చెంగుమంటూ రావే తిరగ రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు. మాసు డాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. నారు డాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలవడ